మీరు ధనవంతులు కావాలనుకుంటున్నారా? ధనవంతులు కాకూడదని ఎవరికి ఉంటుందండి? ప్రతి ఒక్కరు కూడా సంపద సృష్టించాలని, సంపద ఆర్జించాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే మనం జీవితాంతం రోజుకు 12 గంటలు 24 గంటలు కష్టపడితేనే సంపద సృష్టించగలమా? చాలామంది ఈరోజు కష్టపడుతున్నారు. కష్టపడిన వాళ్ళు మాత్రమే సంపద సృష్టించుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఏంటంటే బేసిక్గా సంపద సృష్టించాలి అని అంటే మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా రోజులో కొన్ని గంటల నియమితమైనటువంటి సమయం ఉంటుంది, లేదా సంపాదించడానికి కొంత ఆస్కారం ఉంటుంది. సంపద సృష్టించాలనుకున్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి 2 ప్రధానమైనటువంటి పనులు ఏంటంటే, ఒకటి మీరు ఇతరుల తెలివి మీద, ఇతరుల యొక్క యాక్టివిటీస్ మీద బెట్ పెట్టడం. అంటే ఏంటంటే వేరే వాళ్ళు చేసేటటువంటి మంచి పనులలో మనం భాగస్వామ్యం తీసుకోవడం ద్వారా ఆ సంస్థ సృష్టించేటువంటి సంపదలో మనం భాగస్వామ్యులు కాగలుగుతాం. ఇది నంబర్ 1. రెండవది, మీరు ఒక గ్రూప్గా ఎవరైనా ఏర్పడి ఎవరైతే కనుక సంపద సృష్టించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారో అటువంటి గ్రూప్స్ను మీరు, లేదంటే అటువంటి వ్యక్తులను మీరు గుర్తించి అటువంటి వారితో కలిసి ప్రయాణం చేయడం వల్ల కూడా మంచి సంపద సృష్టించడానికి అవకాశం వీలవుతుంది. ఉదాహరణకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు షార్క్ ట్యాంక్ చూస్తూనే ఉంటారు. షార్క్ ట్యాంక్లో మీకు అనుపమ్ మిట్టల్ అనేటటువంటి ఒక ఇన్వెస్టర్ కనపడుతూ ఉంటారు కదా. సో అతను చేసేటటువంటి పని ఏంటి అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సంపద నిజంగా సృష్టించాలంటే ఏం చేయాలనేటటువంటి దానికి. సో అతను ఏం చేస్తారు, ఏదైనా కొత్త ఐడియాతో వచ్చేటటువంటి వ్యక్తులు లేదా సంస్థల్లో కొంత పెట్టుబడులు పెట్టడం, యాజ్ అన్ ఏంజల్ ఇన్వెస్టర్ కానీ అతను పెట్టడం జరుగుతుంది. నేను విన్న దాని ప్రకారం దాదాపు ₹1,00,00,000 లోపల అతను పెట్టుబడులు పెడతారనేటటువంటిది నేను విన్నది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. అతను ఓలా కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఓలా కంపెనీ భావేష్ అగర్వాల్ ఎప్పుడైతే వచ్చి అతన్ని సంప్రదించాడో దాంట్లో కొంత మాత్రమే అతను పెట్టుబడి పెట్టడం జరిగింది, దాదాపు ₹1,00,00,000 లోపల అని అంటారు. ఈరోజు అనధికారిక లెక్కల ప్రకారం అతను మీడియాకు చెప్పిన దాని ప్రకారమే ఈ పెట్టుబడి మీద కొన్ని ₹100,00,00,000 నేను ఆల్రెడీ ఆర్జించాను అనేటటువంటి విషయం అతను చెప్తున్నాడంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము సరైనటువంటి ప్రాజెక్ట్స్ ప్రణాళికలను గుర్తించుకొని వాటిలో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా మనం డబ్బు సంపాదించడానికి, అంటే యాక్టివ్ ఇన్కమ్ కాదు ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించేటటువంటి మార్గాలను అధికంగా వెతుక్కొని మనం ముందుకు వెళ్ళగలిగిన రోజున అద్భుతమైనటువంటి సంపదను సృష్టించుకోగలం.